అమ్మా తల్లి గారు ఈ కనక సింహాసనం పైన నేను పవరించుచున్నాను. అవును, జోలపాట పాడినాయన చల్లగా జోలపాట పాడిన హాయిగా నిద్రించేది వరకు ఉంటాం అనమాట. ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలా నీ పిన్నికి సాధనలే. ఆయన గరుడాద్రిపురమున ఆదిలక్ష్మీదేవి అయ్యా కొట్టుకోద్దండి కో ఆడెవరు మరి ఆ ప్రజల సమాచారం అడిగి తెలుసుకొని అరసి సొరసి కనిక సింహాసనం మీద పవనించింది కాబట్టి జోలి పాటలు పాడిన హాయిగా నిద్రపోవును కాక. నిద్రపోతుంది ఎంత మళ్ళీ అలా చేశారు. నేనేడా ఉన్నది నీ కాళ్ళ కాడ పడి చచ్చిందా నా దగ్గర ఉన్నావా? నీ దాన్నే ఉన్నాము. ఏమ్మా అయ్యా ఏమ్మా మా మేనర్స్ ఏమో చూతురాయమ్మా అట్లంటే బాగోదు కదా కొమ్ముతురా ఏమ్మా నేను నిద్రించే సమయమునా సమయమునా నాకు స్వప్నం కనపడింది బాబు. స్వప్నం కనపడింది. స్వప్నం కనపడి చీకటి కొట్టి ఎత్తియ శివాజీ నగర్లో పెడుతుంది. స్వప్నం ఓహో కళ అవుతా నేను మాట్లాడేది అమ్మను ఏమే నిన్నప్పుడే పట్ట కొడతాను నింటే ఆయన మేడం నిన్ను నువ్వే నిపిస్తావు అంతే ఏమిటికి అమ్మా పోదు కాదు నీ చెవులో పెట్టుకుంటుంది రే ఏమ్మా ఏదో ఒకటి చెప్పుమా. సమయమనా నేను చెప్పిన ఆ దావలో కూర్చోద్ది కానీ నువ్వు లేవు కూర్చోలేవు అంటే నన్ను తెచ్చిస్తావు నువ్వు కూర్చుంటావు.
మోదీ కూడా అర్థం అరకపోతుంది ఇంకా బాబు ఏమని చెప్పమంటావు బాబు? ఏదో ఒకటి చెప్పు ఏం కూర్చో నిమ్మలంగా పట్టేసినావా నీ పోరు కాడికి ఇటుకే వచ్చేసి కదా. కాదు నాయన ఇంతమంది ఉన్నారే నీ మగాన యాలమ్మా అందుకేరా ధనలక్ష్మిని బాగా ధనలక్ష్మిని కొలసాల నువ్వు అప్పుడు ఆ. దండిగా అవుతుంది అనమాట ఆయక్క నీకు 5 నూర్లు కుట్టింది ఎక్కడేమని అనుకుంటా. ఎవరైనా 100 రూపాయలు కొట్టండి 100 రూపాయలు కుట్టండి రేపు అమ్మని పంపిస్తారు చీకులు కుట్టలేక ఆవులకి ఎట్టిదా 100 రూపాయలకే మేము పంపించాలా నాకు 100 వస్తాను మగందుడు అట్లా చూడా ఏమి చీకులు కుట్ల నా పట్ల మగోళ్ళు వేసుకుంటారా? బాగానే ఉన్నారంట రేపు ఎక్కడ పంపించారు చెప్పు మనిషి చెప్పు నువ్వు ఇంకా ఇద్దరు ముక్కలు రామని ఇంత పట్టుకో అది కూడా ఏం ఏం మగోళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో? ఏం మంచి మగోళ్ళు ఏం మగోళ్ళు నీకు 5 సార్లు అయితే నాకు ఒకసారి వేయచ్చు కదరా? నీకేసేదానికి సాధ్యం కాదంటే ఎలా యాదంటే సిటీం సిరువు నీకు ఉంటుంది అందుకనే చేపలు బాగా పెద్దగా ఉండేది. అల్లదారి చేస్తాను కొడతాను పెట్టి నాయన ధారక అవునమ్మా మరి అలాగే తెలిపి అలాగిచ్చు బాబు కన్న మాట తెలుసు కదా నా సంగతి.